మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పదునైన అస్త్రాలతో విమర్శల అస్త్రాలతో దూకుడు పెంచుతున్న వైఎస్ షర్మిల తాజాగా ఓ మైండ్ బ్లోయింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయంతో ఇటు వైసీపీని అటు టీడీపీని టార్గెట్ చేసి దిశగా ఆమె ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదే ఏపీలో సుదీర్ఘ పాదయాత్ర. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఏపీలో పునర్జీవం వేయాలంటే ఏకైక మార్గం పాదయాత్ర అని వైఎస్ షర్మిల భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందన్నది పార్టీలోని పిసిసిలోని ముఖ్య నేతలతో ఆమె సంప్రదింపులు నడిపినట్టు తెలుస్తోంది. ఆ పాదయాత్రకు ఓ సీనియర్ నేత, పార్టీలోని ఓ సీనియర్ నేత బాసటగా నిలిచినట్టు సమాచారం. పాదయాత్రతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం వస్తుందని, ఒకప్పుడు 2004 పూర్వము జీవోత్సవంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నాడు సిఎల్పి నేతగా ఉన్న ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేయడం ద్వారానే కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం వేశారు, అధికారంలోకి తేయగలిగారు, 2 పర్యాలు గెలిపించగలిగారు. ఆయన పాదయాత్ర స్ఫూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ పాదయాత్రలు మొదలయ్యాయి. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాజన్న బిడ్డగా పేరుగాంచిన వైఎస్ షర్మిల పాదయాత్ర చేయడం ద్వారా తన తండ్రి రాజశేఖర రెడ్డిని మరిపించడము, అంటే ప్రజలు గుర్తు చేసుకునేలా చేయడము, తద్వారా కాంగ్రెస్కు అసలైన వారసత్వము రాజశేఖర రెడ్డి వారసత్వము కాంగ్రెస్ అన్న భావనను కలిగించాలంటే పాదయాత్రే ఏకైక మార్గమని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ఆమె పాదయాత్ర ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, ఏ సమయంలో ప్రారంభించబోతున్నారు, ఆమె పాదయాత్ర వెనుక ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఎవరు, ఆయన పదును పెడుతున్న వ్యూహాలేంటి, వైసీపీని టార్గెట్ చేస్తూ ఇటు టీడీపీని ఎదుర్కొంటూ ముందుకెళ్ళే ఆ వ్యూహం ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి. వెల్కమ్ టు జానజాగో టీవీ. నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్. మిత్రులారా, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సారథ్యం తీసుకున్న వైఎస్ షర్మిల తనదైన దూకును ప్రదర్శిస్తూ కాంగ్రెస్కు భారీ ఓటు బ్యాంకు తెచ్చి పెట్టకపోయినప్పటికీ వైసీపీ ఓటమిలో ప్రధాన పాత్ర పోషించారనే దానిలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అదే సందర్భంలో ఆమె కాంగ్రెస్ ఏపీ రాజకీయాల్లో 0 అనుకున్న స్థాయి నుంచి కాంగ్రెస్ కూడా పోటీలో నిలబడగలుగుతుందన్న స్థాయికి తీసుకొచ్చారు. అంటే భారీ ఓటింగ్ తేకపోయినప్పటికీ ఆ రకమైన పోటీలో కాంగ్రెస్ ఉందన్న భావన కలిగించడంలో సఫలీకృతమయ్యారు. ఎన్నికలు ముగిశాక కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై, అంటే తన అన్న జగన్మోహన్ రెడ్డిపై పదునైన విమర్శలతో దాడి చేస్తున్న వైఎస్ షర్మిల తాజాగా టీడీపీ ప్రభుత్వం పైన కూడా అడపదడప విమర్శలు చేస్తూ ఇటీవల జరిగిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను స్వయంగా నీళ్ళలో దిగి, అంటే వరద నీళ్ళలో దిగి ఆమె పంట పొలాలను పరిశీలించారు. అదే సందర్భంలో వైసీపీ తన కార్యకర్తలపై జరుగుతున్న దాడిలో న్యాయం చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా ధర్నాలు, టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు తప్ప ఇక టీడీపీ పాలన పైన పదునైన విమర్శలు కానీ పదునైన పోరాటం కానీ చేయడం లేదన్న ఒక భావన అయితే ప్రజల్లో కొనసాగుతుంది. ఈ ఖాళీని భర్తీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీని మెయిన్ రోల్లోకి తీసుకురావాలంటే, ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలంటే ఇదే సమయంగా భావిస్తున్నారు వైఎస్ షర్మిల. ఈ క్రమంలో పార్టీని పునర్జీవం వేయాలంటే ఏపీలో తనకున్న ఏకైక మార్గము పాదయాత్ర అని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే ఒకప్పుడు 2004లో ముందు కాంగ్రెస్ పార్టీ జీవోత్సవంలో ఉంటే రాజశేఖర రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేసి కాంగ్రెస్కి జీవం పోసి 2 పర్యాలు అధికారంలోకి తేగలిగారు. రాజన్న బిడ్డగా వైఎస్ వారసత్వం కోసం పోరాడుతున్న షర్మిల తండ్రిని మరిపించేలా తండ్రి యొక్క
తీరును ఈ పాదయాత్రలు ప్రదర్శించి అంటే తండ్రి ఎలా ప్రజలతో మమేకమయ్యారు అన్న వార్తలు అనుభవం ఆమె విన్నారు కాబట్టి ఆమె స్వయంగా రాజశేఖర రెడ్డితో పాదయాత్రలు పాల్గొనకపోయినప్పటికీ ఆ అనుభవాలను చవిచూసిన కేవీపీ రామచంద్రరావు అంటే రాజశేఖర రెడ్డితో దగ్గరగా ఉండి ఆ అనుభవాలను చూసిన కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ సీనియర్ నేత ఆయన సహకారంతో ఈ పాదయాత్ర చేపట్టాలని షర్మిల భావిస్తున్నట్టు సమాచారం. దీని వెనుక కేవీపీ రామచంద్రరావు యొక్క ఆశీస్సులు కూడా ఆయన ఒక డైరెక్షన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే నాడు 2004 పూర్వము రాజశేఖర రెడ్డికి పాదయాత్రలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి కేవీపీ రామచంద్రరావు. ఏ రూట్లో వెళ్ళాలి, ఎలా ప్రజలతో మమేకం అవ్వాలి, లీడర్లను ఎలా దగ్గర తీసుకోవాలన్న రూట్ మ్యాప్ అంతా తెర వెనుకల కేవీపీ రామచంద్రరావు టీం బలంగా పనిచేసింది. అంటే రాజశేఖర రెడ్డికి ఆయనకున్న అనుబంధం అటువంటిది కాబట్టి ఇప్పుడు తాజాగా రాజశేఖర రెడ్డి కూతురు మళ్ళీ కథన రంగంలో దిగబోతుంది కాబట్టి ఆ బాధ్యతలను వయసు పైబడినప్పటికీ ఆ బాధ్యతలు మళ్ళీ భుజాలపైన వేసుకోవాలని కేవీపీ రామచంద్రరావు భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకే షర్మిల తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఆశీస్సులు అందజేసినట్టు తెలుస్తోంది. సుదీర్ఘ పాదయాత్ర ఎందుకంటే ఇప్పటికే షర్మిలకు వైసీపీ ఏర్పాటు చేసిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి జైలుకైన సందర్భంలో తన అన్నకు అండగా వైసీపీకి బాసటను నిలిచేలా తెలంగాణలో కావచ్చు ఇటు ఏపీలో పాదయాత్ర చేశారు. భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఆమె ప్రచారం చేశారు. ఆ తర్వాత అన్నతో గొడవలు మనస్పర్ధల కారణంగా వేరుకొచ్చి తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పార్టీని ఏర్పాటు చేసిన అనంతరం కూడా తెలంగాణలో కూడా ఆమె సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అయితే తెలంగాణలో ఆమె పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన వచ్చిన రాజశేఖర రెడ్డి తరహా స్పందన కానీ అనూహ్య స్పందన కానీ రాలేదు. కారణము విడిపోయిన తెలంగాణలో షర్మిలను తమ రాజశేఖర రెడ్డిగా కూతురుగా చూశారు తప్ప తమ బిడ్డగా మాత్రం ఆదరించలేకపోయింది తెలంగాణ గడ్డ. ఈ నేపథ్యంలో మారిన రాజకీయ సమీకరణ నేపథ్యంలో తెలంగాణ వదిలేసి తన వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్లో కలిపిన షర్మిల ఏపీలోకి వచ్చి అన్నపై దూకుడు పెంచి ఆయన వైసీపీ పార్టీని ఓడించడంలో సఫలీకృతమయ్యారు. ఇప్పుడు తాజాగా ఏపీలో తనకు ప్రజలు ఆదరిస్తున్నారని తన మాటతో వైసీపీని ఓడించారన్న నిర్ధారణకు వస్తున్న షర్మిల రాజన్న బిడ్డగా ఇక్కడ ఎంట్రీ ఇస్తేనే పాదయాత్ర ద్వారా సరైన సమయమని ఆమె ప్రణాళిక రూపొందిస్తున్నట్టు సమాచారం. సుదీర్ఘ పాదయాత్ర రాజశేఖర రెడ్డి తరహా పాదయాత్రను ఆమె రూపకల్పన చేయబోతున్నారని తెలుస్తోంది. ఆ దిశగా రూట్ మ్యాప్ కూడా సిద్ధమవుతుందని దీనిపైన త్వరలో కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానం ఆశీస్సులు తీసుకొని వారి ఆశీస్సులతో ప్రజలతో ఎలా మమేకమవ్వాలి, రాజశేఖర రెడ్డి గారు తన మాట తీరుతో తన హామీలతో ఎలా ప్రజలను దగ్గర తీసుకున్నారు, వాళ్ళ మనసుని ఎలా గెలుచుకున్నారన్న అనుభవాన్ని కేవీపీ రామచంద్రరావు ద్వారా తీసుకొని అలాంటి ప్రాక్టీస్ ఇప్పటి నుంచి మొదలు పెడుతున్న షర్మిల పాదయాత్రలో మాత్రము వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క వారసురాలు నేనేనని వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ఆచరణలో చూపడంలో వైసీపీ పార్టీని ఏర్పాటు చేసిన తన అన్న జగన్మోహన్ రెడ్డి సాధించడంలో విఫలమయ్యారని అందుకే ఆ కారణం చేతనే తాను వేరుగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెప్పి తానే నిజమైన రాజశేఖర బిడ్డ అని తనను ఆదరిస్తే తనకు అవకాశం ఇస్తే మళ్ళీ కాంగ్రెస్ను తీసుకొస్తే రాజశేఖర రెడ్డి నాటి పాలన ఎలా అందించారో అలాంటి పాలన మీకు అందిస్తానని గెలిచాక కూడా మీతో ఉంటానన్న భరోసా ఇచ్చేందుకు షర్మిల సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఎందుకంటే వైసీపీ విజయానికి ముందు కూడా జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు. కాకపోతే ఆయన అధికారానికి వచ్చాక ప్రజలతో కనెక్షన్ పోయింది. పార్టీ నాయకులతో కానీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యే ఎంపీలతో కూడా ఆయన కాంటాక్ట్ లేకుండా కేవలము తన కింద ఉన్న కొంతమంది కోటరీతోనే వ్యవహారం నడిపారు. ప్రజలతో సంబంధాలు తెగిపోవడం వల్లే ఆయన ఓటమికి ప్రధాన కారణంగా భావిస్తున్న నేపథ్యంలో అదే అంశాన్ని ఎక్కువగా ప్రస్తావించి తన పాదయాత్రలో తన పార్టీని గెలిపిస్తే తాను సీఎంగా ఈ ఏపీకి మేలు చేయడంతో పాటు సీఎం అయ్యాక కూడా తన ప్రభుత్వం అయ్యాక కూడా తాను నిత్యం మీతో టచ్లో ఉంటాను, నేరుగా టచ్లో ఉంటాను, ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. రాజశేఖర రెడ్డి పాదయాత్ర సందర్భంలో ఎలా మీతో కలిశారో, ఎన్నికల అనంతరం గెలిచాక సీఎంగా మీతో ఎలా కలిసి ఉన్నారో అదే తరహా ఒరవడి నేను కొనసాగిస్తానన్న భరోసాను
ఈ పాదయాత్రలో ఇచ్చేలా షర్మిల ప్రణాళిక రూపొందిస్తున్నట్టు సమాచారం. మిత్రులారా, మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి.